ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్. హవ్ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? అంజలి అక్క ప్రతిరోజు సామెతల గ్రంథంలో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ధ్యానించడం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది అని మీలో చాలామంది తెలియజేస్తున్నారు. అందును బట్టి గ్లోరీ టు గాడ్. అలాగే మరి లాస్ట్లో నేను అడిగే ప్రశ్నకి చాలామంది స్పందిస్తున్నారు. మీ జవాబుని కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడి కోసం కేటాయించే ప్రతి నిమిషాన్ని ఆయన లెక్క కట్టి వడ్డీతో సహా తిరిగి మీకే ఆశీర్వాదంగా ఇవ్వబోతున్నాడు. ఇది విశ్వసించండి. అలాగే ఈ వీడియోని అనేకులకు షేర్ చేసి అనేక మంది దేవుని వాక్యాన్ని ధ్యానించేలా మీరు చేయడం ద్వారా అది మీకు కూడా ఆశీర్వాదమే. లాస్ట్లో నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో మీరందరూ ఖచ్చితంగా ఏకీభవించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సామెతలతో సమస్త జ్ఞానాన్ని సంపాదించుకుందాం పదండి. ఈరోజు మనం ధ్యానించబోతున్న అధ్యాయం సామెతల గ్రంథం 21వ అధ్యాయం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది, ఆయన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు, వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీదనొక మూలన నివసించుట మేలు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగముల యందు వాంఛగల వానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనము నూనెయు జ్ఞానుల ఇంట నుండును. బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతి ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.
నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు. వాని ఇచ్చెవాని చంపును. దినమెల్ల ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. కూట సాక్షి నశించును. విని మాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. దేవుడు ఈ మాటల్ని మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవుడివైన యేసయ్య, నీకు వందనాలు నాయన. మరి మీరు మాకు ఇచ్చిన ఈ నూతన దినానికే మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ప్రతిరోజు ఈ విధంగా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మా దినాన్ని ప్రారంభించడం ఇది మాకెంతో ఆశీర్వాదం. అయ్యా, మా దినములో నిన్ను ముందు పెట్టి మేము సాగుతూ ఉంటే మాకేంటయ్యా భయం? మేము దేనికి భయపడాలి? నువ్వు మా ముందుండగా అపవాది ఎన్ని పన్నాగాలు పన్నినా వాడు మమ్మల్ని ఏమీ చేయలేడు అనే ధైర్యం వస్తుంది. మరి ఈ వాక్యం ద్వారా మేము రోజు ధైర్యాన్ని పొందుకుంటున్నాం నాయన. ఈరోజు నేను నా దినాన్ని దేవుడి వాక్య ధ్యానంతో ప్రారంభించాను. నా దేవుడు ఈరోజంతా నాకు తోడుగా ఉంటాడు అనే ఒక కాన్ఫిడెంట్ మాలో ఉంది నాయన. అదే కాన్ఫిడెంట్తో ఈరోజంతా మేము సాగడానికి సహాయం దయచేయండి. ప్రయాణాలు చేస్తున్న వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వారికి క్షేమాన్ని దయచేయండి. ఏదైనా పనుల మీద బయటకు వెళ్తుంటే వాళ్ళ పనులు యేసు నామంలో సక్సెస్ అవ్వాలి నాయన. అలాగే పరిచర్య ప్రకారం వెళ్తుంటే వారు చేస్తున్న పరిచర్ని 30 60 100 దీవించండి. అలాగే ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే వేటికైనా ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఏ ప్రయత్నాలు చేస్తున్నా అవి నీ చిత్తమైతే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి మీరు మార్గాలు తెరవండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళని, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళని, స్కూల్స్కి వెళ్ళే పిల్లల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎంత క్షేమంగా మీరు మమ్మల్ని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్తున్నారో అంతే క్షేమంగా తిరిగి సాయంత్రం మేము ఇంటికి రావడానికి మీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచండి అయ్యా. ఈరోజు ఎవరైతే మరి పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వారిని బట్టి నీకు స్తోత్రం నాయన. వారికి ఇచ్చిన నూతన సంవత్సర దయాగిరీటానికి మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేసి ఆత్మీయంగా బలపరిచి గొప్ప సాక్షిగా మీరు వాడుకోండి నాయన. నీ కృపా కాపుదల మా కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నౌ దిస్ ఈజ్ క్వశ్చన్ టైం. ఇప్పుడు ఒక ప్రశ్న కదా మీ అందరికీ. ఇప్పుడు మనం చదివిన ఈ అధ్యాయంలో నుంచి నేను ఒక వచనం చదువుతాను. ఆ వచనం ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయాలి. చూద్దాం ఈరోజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సరే చెప్తున్నారు, సంతోషం. వచనం చదువుతున్నాను. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును. ఇది మనం చదివిన సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో ఎన్నో వచనమో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరెవరైతే చక్కగా ఆన్సర్ చేస్తున్నారో దేవుడు వారిని మరింతగా దీవించాలి. ఎందుకంటే దేవుడి వాక్యం పట్ల మీరు శ్రద్ధ చూపిస్తూ, దేవుడి వాక్యం పట్ల మీకు శ్రద్ధ ఉందని మీరు క్రియారూపకంగా కామెంట్ చేస్తూ తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. సో నేను కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతిరోజు దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తూ మన దినాన్ని ప్రారంభిద్దాం. మరి మీ అందరికీ కూడా ఈ సామెతల గ్రంథాన్ని ధ్యానించడం ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అది చదివి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తాను. ఈరోజంతా దేవుడి కృపా కాపుదల మనకి తోడుగా ఉండునుగాక. అపవాది వాడు ప్రయత్నించే ప్రతి ప్రయత్నాన్ని జయించే శక్తిని దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ హ్యాపీ డే.